నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పిఠాపురం సభలో సినిమాల్లో నటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలే పరిష్కారం, 3 నెలల పాటు చిత్రీకరణకు దూరంగా ఉంటానని స్పష్టత. అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు, పచ్చపత్రం అంటూ మండిపడ్డ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. నిర్మాణం పేరిట గతంలో కొనుగోలు చేసిన భూముల వివరాలు వెల్లడించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్. వాడవాడలా ఘనంగా వంగవీటి మోహనరంగ 77వ జయంతి కార్యక్రమాలు. నివాళులు అర్పించిన ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ. పాలకులు ఎప్పుడూ సామాన్యునికి అండగా నిలబడాలని తెలిపిన వ్యక్తి వంగవీటి రంగ అంటూ వెల్లడి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటుడు సురేష్, పవిత్ర లోకేష్. కొత్త ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్కు ఆత్మీయ సత్కారం. విజయవాడ అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరీకరించిన ఘనత స్వప్న దినకర్కు దక్కుతుందన్న పలువురు వ్యక్తులు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై అలుపెరగని సాయుధ పోరాటం చేసి అదే సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన త్యాగధనుడు, యోధుడు అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జూన్ 4న అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహాజ్వాల శక్తిగా అల్లూరి సీతారామరాజు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బ్రిటిష్ వారితో అలుపెరగని పోరాటం చేసి అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల వయసులోనే అసువులు బాయటం బాధాకరమని అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. పిఠాపురం దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పురోహితిక అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తన సొంత నియోజకవర్గంతో సహా కాకినాడ జిల్లాలో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటించిన ఆయన చివరి రోజున శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాక సందర్భంగా పవన్ అభిమానులు, పార్టీ శ్రేణులు పురోహితిక దేవస్థానానికి చేరుకోవడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఇక ఆలయ సిబ్బంది, పూజారులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్కు తీర్థప్రసాదాలు అందజేశారు. సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. 3 నెలల పాటు చిత్రీకరణలకు దూరంగా ఉంటానని స్పష్టత ఇచ్చారు. వీలున్నప్పుడు మాత్రమే 1-2 రోజులు షూటింగ్కు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. పిఠాపురంలో తాజాగా నిర్వహించిన వారాహి సభలో అభిమానులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు పవన్ కళ్యాణ్. సినిమాలపై స్పందించాలని ఫ్యాన్స్ అడగగా కీలక కామెంట్స్ చేశారు. సినిమాలు చేసే సమయం ఉందంటారా? కనీసం రోడ్డు గుంతలు కూడా పోడ్చలేదని నన్ను తిట్టకుండా ఉండాలి కదా, అందుకే ముందే చెప్పిన విధంగా పనిచేస్తాను. లేదంటే నిన్ను ఎన్నుకున్నట్టే నువ్వెళ్ళి ఓజీ చేస్తావా, క్యాచీ చేస్తావా అంటే నేనేం సమాధానం చెప్పాలి? చిత్రీకరణ విషయంలో క్షమించమని ప్రొడ్యూసర్లను కోరాను. ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానని చెప్పాను. ఓజీ సినిమా బాగుంటుంది అని అభిమానుల్లో జోష్ నింపారు పవన్ కళ్యాణ్.
ఓజీయా సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మరి నేనేం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గతంలో ఏ పార్టీ ఇంతలా ఓడిపోయినా దాఖలాలు లేవు. కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇతర పార్టీలు దక్కించుకున్నాయి. కానీ వైసీపీ మాత్రం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అధికారం లేనప్పుడు కొంతమంది నేతలు పార్టీలు జంప్ అవ్వటం తరచూ రాజకీయాల్లో గమనిస్తూనే ఉన్నాం. అంతెందుకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గమనిస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతమంది నేతలు పార్టీలు జంప్ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వైసీపీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలలో కొందరు వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. పార్టీని విడిచి వెళ్తున్న నేతలపై వైఎస్ జగన్ హాట్ కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. వెళ్లేవారిని ఎంతకాలం ఆపగలమని వైఎస్ జగన్ అన్నట్లు తెలుస్తుంది. దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాలు విజయవాడలో వాడవాడలా ఘనంగా జరిగాయి. బందర్ రోడ్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి ఆశయాల సాధన కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలే గెలిచారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు పేదల పక్షపాతి వంగవీటి మోహనరంగ 77వ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో విఎం రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ బందర్ రోడ్ రాఘవయ్య పార్క్ సమీపంలోని రంగ విగ్రహానికి నివాళులు అర్పించారు. పాలకులు సామాన్యుడికి అండగా నిలబడాలని తెలిపిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విఎం రంగ ఆశ్రయాల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేశారు. రంగ అభిమానులు నిన్నటి ఎన్నికలలో అందించిన సహాయ సహకారాలు మరువలేనివని, భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగుతాయని ఆశించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలే గెలిచారని పేర్కొన్నారు. ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్టమైన నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. ప్రజలు గెలిచారు. ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు, ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం, రంగా గారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డాగా మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు, రంగా గారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నాం. రాబోయే 100 రోజుల్లో 128,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. అమరావతిలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. పేదవాడికి గృహాలు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో అన్ని జిల్లాలకు సంబంధించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారుల నుంచి సమగ్రమైన సమాచారం అందుకున్న తర్వాత మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్లు వివిధ దశలో ఉండగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు
మంత్రి పార్థసారథి. కనుక రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మార్చి నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు కట్టి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంక్వైరీ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. ఇసుక దొరకని ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని చెప్పారు మంత్రి. కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చినా లాభదాయకంగా ఉన్న వరకు పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి కంపెనీలపై జూలై 31లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. 3 నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. రాబోయే 100 రోజుల్లో చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. దీంట్లో అన్ని జిల్లా అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలు అందరూ కూడా రావటం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ళు 8,04,707 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్ళు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో మరి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి, వీటిని టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 1,28,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాం. అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని పచ్చపత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. రాజధాని నిర్మాణం పేరిట కొనుగోలు చేసిన భూముల వివరాలు వెల్లడించాలని కోరారు. రాజధానిలో పేదలకు భూములు ఉండాలని ఆకాంక్షించిన ప్రభుత్వం తమది అని గుర్తు చేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం రాజకీయ కోణంలో ఉందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టాం, రోడ్లు, భవనాల నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాం. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి నిర్మాణాలు చేపట్టామని ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. తనది విజన్ అని చెప్పుకునే చంద్రబాబు అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదే చెబుతున్నారు. సంపద సృష్టించి ఎవరికిస్తారు? రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలి, అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలి. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు జరిగాయని ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెజెంటేషన్ నేను కూడా చూడడం జరిగింది. అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం, లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం, నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు మోపుతూ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని, 5 సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని, ఏం చేసినా కూడా అది వారి హయాంలో 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేకపోయారు. ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం.
ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏ అంశం మీదైనా కూడా వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో పాటు వాటిని కోట్ అన్కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది. అందుకే ఈరోజు నేను వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా భావించి పేదల ప్రజల నోట్లో మట్టి కొట్టిందన్నారు. మరోవైపు నాయకులతో ఇసుక దందాను ప్రోత్సహించిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు విధి విధానాలు రూపొందించి త్వరలోనే నిర్ణయం వెలువరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక సమస్య కారణంగా కొన్నాళ్లుగా నిర్మాణ రంగంలో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు మందుకొడిగా సాగుతుండటంతో అటు యజమానులతో పాటు ఇటు కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇసుక లభ్యతపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పలు విషయాలు వెల్లడించారు. జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఇసుక మొత్తాన్ని పీల్చి పిప్పి చేసి పేదల పొట్టకొట్టాడు. ప్రతి పేదవానికి ఇసుక అందుబాటులో ఉంచి నిర్మాణ రంగానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలోని ఇసుక రీచ్ల్లో ఇసుక అందుబాటులో ఉంచుతాం. నూతన పాలసీని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మానిటర్ చేస్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. దానిపై ఆధారపడిన కార్మికులందరూ రోడ్లపై పడ్డారు. వారిని యాచించే దుస్థితికి తీసుకువచ్చారు. వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నులకు పైగా ఇసుక అవసరం ఉంటుందని అంచనా. అందుకు సంబంధించిన పర్మిషన్లు కూడా అయిపోయాయి. గత పాలకులు అనుమతులతో సంబంధం లేకుండా తోడుకున్నారు. కేంద్రం ఎన్జీటీ నుండి ముట్టికాయలు వేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం శాఖలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడానికి 15 రోజులకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఇసుక లోటు అనే మాట వినబడకూడదన్నదే మా ధ్యేయం. అందుకు అనుగుణంగా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని కొల్లు రవీంద్ర తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. విజయవాడను అభివృద్ధి మాత్రమే కాకుండా అందంగా సుందరంగా తీర్చిదిద్దిన ఘనత స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్కే దక్కుతుందని పలువురు వ్యక్తులు కొనియాడారు. రాజీవ్ గాంధీ పార్క్ రెనోవేషన్, సాధారణ డంపింగ్ సైట్ను త్రిబులార్ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడం ఆయనకే సాధ్యపడిందని ప్రశంసించారు. విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది బుధవారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర కమిషనర్ విధుల నుండి రిలీవ్ అవుతున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శాఖాధిపతులు మరియు సిబ్బంది కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కి ఘనంగా సెండ్ ఆఫ్ నిర్వహించి శ్రీకాకుళం జిల్లాకి కలెక్టర్గా వెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ కమిషనర్ స్వప్నిల్ విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలైన రాజీవ్ గాంధీ పార్క్ రెనోవేషన్, సాధారణ డంపింగ్ సైట్ను ఆర్ఆర్ఆర్ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దారని, పైకాపురం చెరువు, అంబేద్కర్ పార్క్ కెనాల్ క్లీనింగ్, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఈట్ స్ట్రీట్, స్పోర్ట్స్ స్టేడియంస్ అభివృద్ధి, నగరంలో ఉన్న అందమైన స్ట్రీట్ లైట్లు, గ్రీనరీ, వర్టికల్ గార్డెన్స్, మగువుల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్, రివర్ ఫ్రంట్ పార్క్, విజయవాడ నగరానికి తీసుకొచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2 అవార్డులు, ఒక స్కాచ్ అవార్డ్,
క్లైమేట్ గార్బేజ్ ఫ్రీ సిటీ సర్టిఫికేట్ అవార్డ్, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్, ఎయిర్పోర్ట్ కారిడార్ డెవలప్మెంట్, ఆర్ఆర్ఆర్ నాలెడ్జ్ సెంటర్లో కంచు విగ్రహం ఏర్పాటు లాంటివి ఎన్నో చేశారని తెలిపారు. వివిధ శాఖాధిపతులు ఏసీపీ కె సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, సీఎంఓ హెచ్ రత్నావళి, డీసీఆర్ సుజన తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 2 సంవత్సరాలు ఒక 3 మాసాలు ఇక్కడ చాలా మంచి మెమొరీస్ ఇక్కడ మనం అందరూ కలిసి పనిచేసాం. మన ఈ పార్క్స్ ఉండొచ్చు, డంపింగ్ యార్డ్, ఎక్సెల్ డంపింగ్ యార్డ్ ఉండొచ్చు, అంతా గుడ్ డెవలప్మెంట్ చేయగలిగాం. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉండొచ్చు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఉండొచ్చు, ఈ పబ్లిక్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉంటే అది అప్పుడు రెస్పాన్స్ చేయడం, మీడియా మిత్రులతో పాటు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్, సిబ్బంది, పబ్లిక్ అందరూ చాలా బాగా కలిసి పనిచేసాం. ఇప్పుడు ప్రమోషన్తో శ్రీకాకుళం వెళ్తున్నాను. విజయవాడ నుంచి దూరంగా వెళ్తున్నాను కాబట్టి చాలా బాధగా ఉంది. బట్ కానీ ప్రమోషన్కి వెళ్ళడం తప్పదు కాబట్టి థ్యాంక్ యూ విజయవాడ ఫర్ ఆల్ ది సపోర్ట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు మీ. ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా బాగా చేయగలిగాం. సో నెక్స్ట్ కమిషనర్కి, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా మీరు అలాగే సపోర్ట్ ఇవ్వాలి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో రోటరీ క్లబ్ సభ్యుల కృషి ప్రశంసనీయమని ఫిలిం హీరో నరేష్ విజయ్ కృష్ణ అన్నారు. రోటరీ క్లబ్ మెంబర్స్ అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తిగా సంఘం ప్రముఖులు సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక నూతన ప్రభుత్వం రాకతో ఏపీలో తెలుగు ఇండస్ట్రీ బలపడేలా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గ స్వీకారం గవర్నర్పేటలోని ఒక హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నరేష్ విజయ్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేస్తుందన్నారు. ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందన్నారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మరింత ముందుకు వెళ్తుంది. నూతన అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ 81 సంవత్సరాల చరిత్ర కలిగిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకు అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం తన అదృష్టమన్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. అర్హులైన వారికి 3 సైకిళ్లు, కుట్టు మిషన్లు, 13 మందికి రైస్ బ్యాగులు, నిత్యావసర వస్తువుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి పవిత్ర లోకేష్ విచ్చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా 20 మంది వైద్యులను సత్కరించారు. క్లబ్ కార్యదర్శిగా రవిప్రకాష్, కోశాధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. రోటరీ సంస్థ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి కోట్లాది ప్రజలకి వందల దేశాల్లో సేవ చేస్తూ, ఐ ఆల్వేస్ కాల్ ఇట్ ది ఇంటర్నేషనల్ హైవే ఆఫ్ సోషల్ సర్వీస్ అంటాను నేను. ఇది భారతదేశంలో కూడా మోర్ దెన్ 80-100 ఇయర్స్ నుంచి పనిచేస్తూ వస్తుంది. మరి ఫోకస్ ప్రధానంగా ఎన్విరాన్మెంట్, హెల్త్ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి సంస్థ ఇది. రోటరీతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం. ఎందుకంటే ఇంతమంది కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ అనేది నాకు తెలిసి వేరే ఏ సంస్థకి లేదండి ఇలాంటి సంస్థల్లో. అదేవిధంగా హైదరాబాద్లో, విజయవాడలో కూడా ఇక్కడ ఐ థింక్ 81వ వార్షికోత్సవం చేసుకుంటూ ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ కమిటీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. దానికి నేను, పవిత్ర గారు, మేమంతా కూడా వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఒక మంచి టర్మ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతు మేము కూడా రోటరీకి కూడా ఉన్నాం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే మహిళా ప్రెసిడెంట్ ఈ యొక్క విభాగానికి ఫస్ట్ టైం శ్రీదేవి గారు, అదేవిధంగా రవిప్రకాష్ గారు సెక్రటరీగా మంచి కమిటీ ఫామ్ అయి వచ్చింది. వాళ్ళని ప్రధానంగా నేను పొద్దున్నే ఎజెండా అడిగినప్పుడు అభినందించవలసిన యొక్క బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇవాళ కాలుష్యం అనేది మనం అనుకుంటాం కేవలం ఫ్యాక్టరీలోంచి వచ్చే పొగలో, లేకపోతే ఈ కార్లు, ఇతర వాహనాల నుంచి వచ్చే కాలుష్యమే అనుకుంటాం. కానీ ఇవాళ కల్చరల్ పొల్యూషన్ అవుతుంది. ఇవాళ ప్లాస్టిక్ వల్ల ప్రధానంగా సాయిల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దీని మీద సద్గురు గారు కూడా చాలా పెద్ద యాత్రలు చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కోసము
శ్రీదేవి గారు ప్రెసిడెంట్ అవుతున్నారు. సో దానికోసం మనము విజయవాడకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. షీ ఆల్రెడీ హ్యాస్ చాలా అజెండా పెట్టుకున్నారు రోటరీ క్లబ్ ద్వారా ఏమేమి చేయాలని. ఆల్రెడీ ఈకో ఫ్రెండ్లీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ. సో వీ విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ హర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ షీ ఈస్ ప్లానింగ్ టు డూ. దానికి ఆల్ ద బెస్ట్ అండ్ హర్ టీమ్. ఇక్కడ జరిగే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ న్యూ టీమ్ ఇన్స్టలేషను. దానిలో భాగంగా ఇది హోటల్ సెంటర్ సైడ్లో ఇవాళ చీఫ్ గెస్ట్గా ఫిల్మ్ యాక్టర్ అండ్ నవరసరాయ సార్, డాక్టర్ నరేష్ గారు వచ్చారు అండ్ పవిత్ర లోకేష్ గారు కూడా ఫిల్మ్ యాక్టర్స్, ఆవిడ కూడా వచ్చారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ వడ్లమాని రవి అని డిస్ట్రిక్ట్ 3150 రోటరీ డిస్ట్రిక్ట్ 3150 నుంచి వచ్చారు. నా పక్కన కూర్చున్నది సెక్రటరీ రవిప్రకాష్ గారు. ఇవాళ పాత టీము వెళ్ళిపోయి కొత్త టీము ప్రమాణ స్వీకారోత్సవం అండి ఇవాళ. ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమాలన్నీ లిటరసీ ప్రమోషను, హెల్త్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షను, వీటి మీద వివిధ రకాలుగా మేము ప్లాన్ చేసాం ప్రాజెక్ట్స్ అన్నీ. మన ఫస్ట్న ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టి డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ అని ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ రోజు చేసాం. ఇవాళ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ మీద కొన్ని జూట్ బ్యాగ్స్ అలాంటివన్నీ రిలీజ్ చేయటం, తర్వాత కొత్త మెంబర్స్ని ఇండక్ట్ చేసుకోవటం క్లబ్లో, తర్వాత కొన్ని కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేసాం. డౌన్ రోడ్కి పూర్ పీపుల్కి చాలా డొనేట్ చేస్తున్నాం ఇవాళ. ఈ సంవత్సరం మా థీము ద మ్యాజిక్ ఆఫ్ రోటరీ అనే థీమ్తో ఈ సంవత్సరం పనిచేస్తాం. ఇది చాలా ఓల్డ్ సంస్థ అండి, మోర్ దాన్ 100 years. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది, గ్లోబల్గా అన్ని దేశాల్లోనూ ఉంది ఈ సంస్థ. 2022 అక్టోబర్లో విశాఖ నోవోటెల్ హోటల్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అప్పటి ప్రభుత్వం కట్టడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో విశాఖ తీర ప్రాంతంలో శ్రీమతి నులక గోవింద అనే వీరమహిళ గంటల పాటు విశాఖ తీర ప్రాంతంలో నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. అప్పటి ఘటనను గుర్తుపెట్టుకున్న జనసేన పార్టీ తాజాగా గోవిందమ్మను సత్కరించింది. ఈరోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో గోవిందమ్మ కుటుంబాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రత్యేకంగా సత్కరించారు. ఆ రోజు గోవిందమ్మ చూపిన తెగువ చాలా మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోందని నాగబాబు కొనియాడారు. జనసేన గెలుపునకు 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి పవన్ కళ్యాణ్ పట్టుదల, కార్యకర్తల కృషి దోహదపడ్డాయన్నారు. జనసేన విజయం బలోపేతానికి తాను అండగా ఉంటానని నాగబాబు పేర్కొన్నారు. ఈ అమ్మాయి పేరు నులక గోవిందమ్మ. మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 year 2-3 months బ్యాక్ నోవోటెల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నేను, ఎలాంటి వాళ్ళు అప్పుడు మా దుంపాడు శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు, అలాగే సందీప్, వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్, హోటల్లో అరెస్ట్ చేసినట్టు, బయటకు రానివ్వకుండా. ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు, కానీ గోవిందమ్మ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె ఆమె నిరసన తెలపడం, ఏం మాట్లాడాలా, అల్లరి చేయాలా, సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ. అది నాకు చాలా, అంటే షీఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మన నిరసనని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా, లేకపోతే ఏదన్నా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా, నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది. షీఈస్ వన్, అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలెడ్జ్ చేయటమా, లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు. ఎంతంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే షీఈస్ ఫెంటాస్టిక్ గర్ల్, చాలా మంచిది. ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఎలాగే కూర్చున్నారు? కూర్చున్నామండి, ఇలాగే తిరిగాం. ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది మన రీజన్ ఏంటంటే, కారణం ఏంటి? రీజన్ ఏం కాదండి, ఆయన వస్తే ఇంకా బాగుంటదండి, బాగుంటది. ఇంకా రాజకీయాల్లో ఆయన రావాలా, ఆయన వస్తే ఇంకా బాగుంటది. మా సార్కి ఏమైనా అవుతుందేమోనని నా ఫ్యామిలీ అంతా నేను ప్రాణం అవ్వడానికి ఆ రోజు నేను అలా కూర్చున్నాను. అక్కడే కాదు, ఆయన ప్రాణం పోతుందనగా మా ప్రాణాలు అడ్డేసేస్తాం సార్.
ఆయన అంటే అంత పిచ్చి సార్, అంత ప్రేమ. నేను ఇలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు సార్. ప్రజల కోసం ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా, ఇంకా పెద్ద స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు సార్, ఖచ్చితంగా వెళ్తారు. ఇదే నా చిరకాల కోరిక సార్. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా పోరాడి తీరుతాను. ఆయన కోసం ఎక్కడికైనా దేనికైనా నేను సిద్ధంగా వెళ్ళడానికైనా నేను వెనకాడను. సార్ అంటే అంత పిచ్చి, నాకు అంత ఇష్టం సార్ అంటే. ఎందుకో తెలీదు, ఆయన చూస్తే ఒక అన్నదమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా అనిపిస్తుంది సార్ నాకు. పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాల దస్త్రాలు కనపడకపోవటం, మరికొన్ని రహదారుల వెంట తగలబడటం చూస్తుంటే గత ప్రభుత్వ పరిపాలన తీరుపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి యనమల కుదురు అవినిగడ్డ కరకట్టపై రాష్ట్ర గనుల శాఖకు చెందిన పలు దస్త్రాలు అనుమానాస్పద స్థితిలో తగలబడటంపై రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికార నేతలకు సమాచారం అందించారు. దుండగులు కారులో యనమల కుదురు వైపు పరారవ్వడం గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఏంటి, నువ్వు అవుట్ సోర్సింగ్ ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. ముందేంటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు? గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యనమల కుదురు కరకట్టపై మైనింగ్ శాఖకు సంబంధించిన రికార్డులు దగ్ధం చేయడంపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మచిలీపట్నంలో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తున్నట్లు పేర్కొన్నారు. కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తూ ఉన్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. అదే ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ PCBకి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పెద్దరెడ్డి ఫోటోలో కనపడుతుంది కదా సార్, కన్సర్న్ అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు, నోట్లో ఇస్తారు. ఏంటనేది చూడాలి ఒకసారి, అవన్నీ కూడా చూద్దాం. ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాడు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కూడా అది చూద్దాం, అది కూడా ఏంటనే చూద్దాం. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను వైఎస్ఆర్సీపీకి దాసోహం చేసి ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్గా విమర్శలకు గురైన గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన గౌతమ్ సవాంగ్పై గతంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అమరావతికి వెళ్ళగా వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీనిని కవర్ చేస్తూ నిరసన తెలిపేందుకు రాళ్లు విసిరారంటూ వెనకేసుకొచ్చారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఆయన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన నిరసిస్తూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఎదుట నిరసన కార్యక్రమానికి దిగాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థుల ఆకాంక్షను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అపహాస్యం చేస్తుందని మండిపడ్డారు.
అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్షను లీకులమై చేయటం సిగ్గుచేటు అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై ఏర్పాటు చేసిన సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా లేదని మండిపడ్డారు. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే నీట్ పరీక్ష జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజీ జరిగింది. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పరీక్షను మళ్ళా నిర్వహించాలి. ఏదైతే గ్రేస్ మార్కులతో 1536 మందికి మళ్ళా నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి అట్లా కాకుండా పూర్తిగా అందరికీ కూడా నూతనంగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో మరి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడిఎస్ అనేక విద్యార్థి సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎంతో ఆశలు పెట్టుకొని మరి ప్రిపేర్ అయ్యి నీట్లో పాల్గొనడం జరిగింది. ఈ నీట్లో దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా కూడా మంచి డాక్టర్లుగా ఉత్తీర్ణత సాధించి మరి డాక్టర్ వృత్తిని ఎంచుకొని వాళ్ళు భవిష్యత్తులో పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా చదువుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి అటువంటి విద్యార్థులు, ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల ఆశలపైన నీళ్లు చల్లడం ద్వారా మరి విద్యార్థులు మరొక్కసారి చదువుకోవడానికి, రాయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 65 సార్లు మరి లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రమాణాలతో నిర్వహిస్తామని చెప్పేసి నెట్ని ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలోనే నీటిని ఏర్పాటు చేయాలనేది కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా నిర్వహించవలసినటువంటి వైద్య విద్యకు సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది పారదర్శకంగా నిర్వహించలేదని, రెండోది తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు వచ్చేందుకు పేపర్ లీకేజ్ చేశారు. ఆ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా లేదనేది, దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పీడిఎస్, ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో కారు అగ్నికి ఆహుతైంది. త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూర్తిగా కారు దగ్ధం కాగా ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పిఠాపురం సభలో సినిమాల్లో నటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలే పరిష్కారం, 3 నెలల పాటు చిత్రీకరణకు దూరంగా ఉంటానని స్పష్టత. అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు, పచ్చపత్రం అంటూ మండిపడ్డ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. నిర్మాణం పేరిట గతంలో కొనుగోలు చేసిన భూముల వివరాలు వెల్లడించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్. వాడవాడలా ఘనంగా వంగవీటి మోహనరంగ 77వ జయంతి కార్యక్రమాలు. నివాళులు అర్పించిన ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ. పాలకులు ఎప్పుడూ సామాన్యునికి అండగా నిలబడాలని తెలిపిన వ్యక్తి వంగవీటి రంగ అంటూ వెల్లడి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటుడు సురేష్, పవిత్ర లోకేష్. కొత్త ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్కు ఆత్మీయ సత్కారం. విజయవాడ అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరీకరించిన ఘనత స్వప్న దినకర్కు దక్కుతుందన్న పలువురు వ్యక్తులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.